హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఓకేనా? సో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఓకే. సో నేను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? సో మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. సో దయచేసి అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఎవరికైనా సరే టారో పర్సనల్ రీడింగ్ కావాలన్నా, టారో రీడింగ్ నేర్చుకోవాలని అనుకున్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇంకా టారో పర్సనల్ రీడింగ్, యాంజిల్ గైడెన్స్, ఒరాకిల్ గైడెన్స్, స్పిరిచువల్ గైడెన్స్, జాబ్, కెరియర్, బిజినెస్, మ్యారేజ్, ఇంకా వచ్చేసి మీ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఏంటి, మీ యొక్క ఫ్యూచర్ ఏంటి తెలుసుకోవాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సరేనా? సరే, మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్, మీ పర్సన్ నేము, మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. సో మీ పర్సన్ ఫేస్, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్, మీ పర్సన్ నేమ్ ఇమాజిన్ చేసుకోండి. ఓకే. లవర్స్ కార్డ్, 8 ఆఫ్ స్వర్డ్స్, 2 ఆఫ్ స్వర్డ్స్. ఓకే. సో నేను ఈ కార్డ్స్ వచ్చేసి క్లారిఫై చేస్తాను. సరేనా? ఓకే. సో ఓవరాల్ ఎనర్జీస్ చెప్తుంటాను. ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ ఇష్యూస్ ఏవో ఉన్నాయండి. మీ ఇద్దరి మధ్య డెఫినెట్గా ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ఈ పర్సన్ మ్యారీడ్ అయినా అయి ఉండొచ్చు, లేదా మీరు మ్యారీడ్ అయినా అయి ఉండొచ్చు. ఓకేనా? లేదా మీ ఇద్దరు అన్మ్యారీడ్ అయి ఉంటే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. సో ఎమోషన్స్ ఉండి కూడా, ప్రేమ ఉండి కూడా తను ఇక్కడ ఏంటంటే తను సారీ ఫీల్ అవుతున్నారు. అంటే మీ విషయంలో జరిగినందుకు, బ్రేకప్ జరిగినందుకు చాలా బాధ ఉందట, చాలా బాధ ఉందట. ఇక్కడ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది కనబడుతుంది. డెఫినెట్గా ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది కనబడుతుంది. ఇప్పుడు తను అలా ఫీల్ అవుతున్నారు అనేది కనబడుతుంది. అంటే మీ ఇద్దరిది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఒక గత జన్మ బంధము, ఒక జన్మల బంధం అని కూడా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా. అంటే మీ ఇద్దరు ఏంటంటే మీ ఇద్దరి ఫీలింగ్స్, మీ ఇద్దరి ఇంట్యూషన్, మీ ఇద్దరు ఎమోషన్స్ అన్నీ ఒకేలా ఉంటాయి అన్నమాట. మీ ఇద్దరు సోల్మేట్స్. ఈ పర్సన్ ఆఫ్టర్ బ్రేకప్ కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, లేకపోతే మర్చిపోలేకపోతుంది. మేల్ ఆర్ ఫీమేల్ మీరే చూసుకోండి. సో ఇక్కడ మిథున రాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సో ఈ పర్సన్ ఆఫ్టర్ బ్రేకప్ కూడా అసలు మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు, మర్చిపోలేకపోతున్నారు. మీతో ఈ జన్మ కాదు, జన్మల బంధం అనే ఫీలింగ్ కనబడుతుంది. సో మీతో పార్ట్నర్షిప్ చేసుకోవాలి. ఒక సోల్ కాంటాక్ట్ ఎప్పుడో అయిపోయింది. మరి పార్ట్నర్షిప్ చేసుకోవాలి. ఫిజికల్గా మీరు కనెక్ట్ కాలేకపోయారేమో కానీ, ఒక చోట ఉండలేకపోయారేమో కానీ, బట్ ఇప్పటికీ కూడా మీ మధ్య లవ్, ఎఫెక్షన్ అనేది ఉంటూనే ఉంది. ఒక సోల్ ద్వారా మీ ఇద్దరిది ఒక సోల్ కనెక్షన్ అని కనబడుతుంది. సో సమ్ డివైన్ కనెక్షన్ మీ ఇద్దరిది, లేదా సమ్ అదర్ పర్సన్తో మ్యారీడ్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ మీరు సమ్ అదర్ పర్సన్తో మ్యారీడ్ అండ్ తను కూడా అదర్ పర్సన్తో మ్యారీడ్ అని కనబడుతుంది. ఇక్కడ కొన్ని డివైన్ కనెక్షన్స్ ఏంటంటే ఇక్కడ మనలో
మనలోకంలోనే ఇవన్నీ తప్పులు ఇవన్నీ, కానీ డివైన్ పరంగా డివైన్ కనెక్షన్ మీన్స్ స్పిరిచువల్ కనెక్షన్స్. అంటే ఇక్కడ ఏంటంటే ట్విన్ ఫ్లేము, సోల్మేటు, కార్మిక్ అన్నమాట ఇవన్నీ. ఓకేనా. సో ఇక్కడ సోల్మేట్లో కూడా ట్విన్ ఫ్లేమ్ అనేది అతి కొద్ది మందిలో కనబడుతుంది. అతి కొద్ది మందిలో ట్విన్ ఫ్లేమ్ రిలేషన్లో ఉన్నారని అయితే కనబడుతుంది. ఓకేనా. సో అందుకని మీకు బ్రేకప్ అయిపోయింది అనుకుంటున్నారు, కానీ బ్రేకప్ బ్రేకప్ ఉండదేమో అన్నమాట. మళ్ళీ కలుస్తారు, తప్పకుండా కలుస్తారు అని మీరు అనుకుంటారు. ఈ రిలేషన్ క్లోజ్ అయిపోయిందని, కానీ ఎప్పటికీ కాదు. ఈ రిలేషన్ అయితే ఎప్పటికీ క్లోజ్ కాదు. ఓకేనా. సో ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఇక్కడ తను మిమ్మల్ని చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మీరు పారిపోతున్నారు. ఓకేనా. సో మీరు ఏంటంటే మీరు పారిపోతున్నారు అన్నమాట. సో పాస్ట్లో ఈ పర్సన్ పారిపోతున్నారు, మీరు చేస్తున్నారు, చేశారు. నాతో మాట్లాడు, నాతో ఉండు, అంటే నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయి, నాతో ఎక్కువగా కేరింగ్గా ఉండు, మీరే ఎక్కువగా కాల్స్ ఆర్ మెసేజ్ చేయడము, మీరే ఎక్కువగా మనసు పెట్టారు పాస్ట్లో. మీ పర్సన్ ఏమో పారిపోతున్నారు. పాస్ట్లో ఇలా జరిగిందనమాట. ఎందుకంటే తను కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందనో, లేకపోతే ఇంటెన్షనల్లీ అంటే వాంటెడ్లీ తను మైండ్ గేమ్స్ ఆడుతూ, ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తూ. ఓకేనా. ఎందుకంటే థర్డ్ పార్టీ ఎంటర్టైన్మెంట్లో కూడా మీరు రన్ చేశారు. సో ఇప్పుడు మీరు ఏంటంటే రన్ అయిపోతున్నారు. తను చేయాలనుకున్నా చేస్తున్నారు. బట్ ఈ పర్సన్ ఈగోయిస్టిక్ పర్సన్ అని కనబడుతుంది, కాబట్టి ఈ పర్సన్ మనసు అయితే చేస్తుంది మిమ్మల్ని. పాస్ట్లో మీరు చేశారు, ఇప్పుడు మీ పర్సన్ చేస్తున్నారు. కానీ నేను మాత్రం చేయాలనుకోవట్లేదు, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ మీరు అనుకుంటున్నారు. బట్ మీ పర్సన్ అయితే మిమ్మల్ని చేయాలనుకుంటున్నారు. బట్ మానసికంగా చేస్తూనే ఉన్నారు, కానీ ఫిజికల్గా చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనుకోవట్లేదు. అలా అని నేను చేయను, నీకు కూడా ఈ రిలేషన్షిప్ కావాలి, నన్ను క్షమించి ఈ రిలేషన్లోకి రావాలని అనుకుంటే, నాతో కంటిన్యూ చేయాలని అనుకుంటే నువ్వే మెసేజ్ ఆర్ కాల్ చేస్తావు. సో ఇట్లాగే ఉంటాయి టిపికల్ ఎనర్జీస్ అన్నీ ఉంటాయి ఇట్లాగే. ఓకేనా. టిపికల్ ఎనర్జీస్ అన్నీ ఇట్లాగే ఉంటాయి అన్నమాట. ఇక్కడ సేమ్ సోల్ కదా, సో అలాగే ఉంటాయి అన్నమాట. సో పాస్ట్లో మీరు చేశారు, మీరు మానసికంగా బాధపడ్డారు. ఇప్పుడు మీ పర్సన్ చేస్తున్నారు, మానసికంగా బాధపడుతున్నారు. ఓకేనా. ఇద్దరు ఎవరు తగ్గరు. తప్పు చేసింది తను, కాబట్టి తను నిన్ను చేయాలి, తను నీ వెంట పడాలి. నేను ఎట్లా పాస్ట్లో చేసేస్తానో తను ఇప్పుడు నేను చేయాలి. తను ఇప్పుడు మెంటల్లీ ఫిజికల్ మోడ్లోనే ఉన్నారు, ఫిజికల్లీ యాక్షన్ తీసుకోవడం లేదు. అంటే తను ఇక్కడ ఏంటంటే తను మీ పర్సన్ ప్లాన్ చేసింది వేరు. మీరు తనను అవాయిడ్ చేస్తే, మీ నుంచి తను మూవ్ ఆన్ అయితే మీరు బెక్ చేస్తారు, మీరు చేస్తారు అనుకున్నారు తను. ఓకేనా. కానీ మీరు గేమ్ అంతా ఉల్టా పల్టా చేశారనమాట. మీరు తను లేకుండా బతకలేరు అన్న ఫీలింగ్లో ఉన్నారు, కాబట్టి తనకు నచ్చిన విధంగా రిలేషన్ని నడిపించవచ్చు. మీరు ఉండాలి, కానీ ఇక్కడ ఏంటంటే మీరు రిలేషన్లో ఉండాలి, కానీ తనకు నచ్చినట్టుగా ఉండాలన్నమాట. తను డిసప్పాయింట్ కావద్దు. మీరు ఎంత డిసప్పాయింట్ అయినా పర్వాలేదు. ఓకేనా. సో అంటే తనకు అవైలబుల్గా ఒక ఆప్షన్ లాగా ఉండాలి, అంతేగాని స్ట్రిక్ట్ చేస్తూ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ మైండ్ గేమ్స్ ఆడుతూ మీ ఎనర్జీస్ని, మీ మైండ్ని తనకు నచ్చినట్లుగా ఆడే విధంగా కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నారు. అది తన ప్లాను, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ వచ్చిన రిజల్ట్ వేరు అన్నమాట. వెరీ గుడ్. మీరు అంటే తన లైఫ్లో ఊహించింది వేరు, మీరు బిహేవ్ చేసింది వేరు, కానీ వాస్తవాన్ని మీరు కనిపెట్టలేకపోయారు. కానీ తన ప్లాన్స్ అన్నిటినీ 360 డిగ్రీస్లో చేంజ్ చేసేసారు. తను ఊహించలేదు ఇలా జరుగుతుందని. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఇది. అంటే ఇప్పుడు తనకు సాటిస్ఫాక్షన్ లేదు తనకి, ఎందుకంటే తనకు నచ్చినట్టుగా ఉంటేనే కదా సాటిస్ఫాక్షను. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ లేదు తనకి, చాలా స్లోగా నడుస్తుంది అన్నమాట. ఓకేనా. అంటే మీరు చేయట్లేదు కదా, మీరు పట్టించుకోవట్లేదు కదా. సో ప్రేమ అయితే ఉంది, మిమ్మల్ని చేయాలనుకుంటున్నారు, మీకు క్షమాపణ చెప్పుకోవాలనుకుంటున్నారు, ఎన్ని స్ట్రగుల్స్ అయినా సరే ఫేస్ చేసి మీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు వీళ్ళు, ఎందుకంటే వాళ్ళు మానసికంగా చాలా బాధపడుతున్నారు.
తను చేస్తున్నా మీరు పట్టించుకోవట్లేదు, మీ లైఫ్లో మీరు ఉండిపోయారు. ఓకేనా, తను ప్లాన్ చేసింది వేరు, తను ఎంత ప్లాన్ చేస్తున్నా కూడా మీ నుంచి వచ్చే రిజల్ట్ అవుట్కమ్ వేరు. మీరు గేమ్ అంతా ఉల్టా పల్టా చేసేస్తున్నారు అనమాట, మీరు తనను పట్టించుకోవట్లేదు. సో చాలా రిగ్రెట్, చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు అనమాట. సో ఇక్కడ సింహరాశి ఎనర్జీ ఉంది, ధనుస్సు రాశి సాగిటీరియస్, ధనుస్సు రాశి కూడా ఉంది, ఇంకా మకర రాశి ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఓకేనా, ఓకే. సో ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. నాకు ఎనర్జీస్ ఇంతవరకే వచ్చాయి, మరి ఇంతవరకే నేను చెప్పాను. ఓకేనా, ఓకే. ఎవరు ఒక స్విచ్ వర్డ్ చెప్పమని చెప్పేసి నిన్ను అడిగారు, ఎవరు కాల్ చేసి అడిగారు. సో మనీకి సంబంధించి ఒక స్విచ్ వర్డ్ చెప్పమన్నారు. అంటే మనకు మనీ ఫ్లో రావాలన్నా, మనీ రావాలంటే ఎలాంటి స్విచ్ వర్డ్స్ మనము చదవాలని. సో మీరు ప్రతిరోజు ఏం చేస్తారంటే 21 టైమ్స్ ప్రతిరోజు కూడా వాల్యూ కౌంటింగ్ నౌ, ఓకేనా, వాల్యూ కౌంటింగ్ నౌ అని ప్రతిరోజు 21 టైమ్స్ చదువుకోండి. మీకు ఖచ్చితంగా మనీ ఫ్లో అనే వస్తుంది, ఇది నిజం. సో ఇది మనీ ఫ్లోకి సంబంధించిన స్విచ్ వర్డ్, ప్రతి ఒక్క దానికి ఒక స్విచ్ వర్డ్ ఉంటుంది. సరేనా, ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.